హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు ఒక 3 మంచి టేస్టీ రాగి స్మూతీ రెసిపీస్ చూపిస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్లో వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ రాగి స్మూతీస్కి మెయిన్గా కావాల్సింది రాగి పిండి. కోర్స్ అన్ని రెసిపీస్కి కూడా ఫస్ట్ స్టెప్ అయితే కామన్, మనం రాగి పిండిని కుక్ చేసుకొని అది చల్లార్చుకోవాలి. ఇక్కడైతే నేను ఒక 2 స్పూన్స్ రాగి పిండి తీసుకుంటున్నా. దాన్ని డైరెక్ట్గా మనము ఏ గిన్నెలో అయితే ఈ రాగి పిండి కాద్దాం అనుకుంటున్నామో అందులో వాటర్ తీసుకొని మిక్స్ చేయొచ్చు. బట్ అలా తీసుకుంటే లంప్స్ ఫామ్ అవుతాయి అని చెప్పి వేరే సపరేట్ బౌల్లో దాన్ని కొంచెం వాటర్లో మిక్స్ చేసి తర్వాత ఇంకా ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేశాను అనమాట, వాటర్లోకి. సో ఇప్పుడు ఇది రాగి పిండి మంచిగా కాగాలి, లేకపోతే డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. రాగి పిండి మంచిగా కాగిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను నేను, స్టవ్ ఆఫ్ చేసేసి. ఈ స్మూతీస్లో మనం షుగర్ వేయము, సో మనకి డేట్స్ కావాలి అండ్ సీడ్స్, నట్స్ కూడా మనము ఇలాగా ముందే సోక్ చేసుకుంటే బాగుంటుంది అనమాట, మంచిగా బ్లెండ్ అవుతాయి. బాదం అయితే ఓవర్ నైట్ నానబెట్టుకుంటే పీల్ వచ్చేస్తుంది, లేకపోతే పీల్తో కూడా వేసేసుకోవచ్చు. ఇంకా మన ఫస్ట్ రెసిపీలోకి వచ్చేద్దాం. మంచిగా బ్లెండర్లో మనము నానబెట్టుకున్న బాదం, డేట్స్, ఒక బనానా, మీకు కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే హనీ, అలానే మనం నానబెట్టుకున్న సీడ్స్ ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఇది మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. ముందే రాగి పిండి కూడా ఇందులో వేసేస్తే ఏమైందంటే నట్స్, సీడ్స్ అవన్నీ ఉన్నాయి కదా అవి సరిగ్గా బ్లెండ్ అవ్వవు. అందుకని వీటిని మంచిగా ఫస్ట్ పేస్ట్లా చేసుకున్నాక అప్పుడు రాగి పిండి వేస్తున్నాను. అలానే మనం కొంచెం వాటర్ కానీ కాచి చల్లార్చిన మిల్క్ యాడ్ చేయొచ్చు. ఇక్కడ నేను కొంచెం వాటర్ వేసాను. మనకి స్మూతీ ఏ కన్సిస్టెన్సీలో రావాలో దాన్ని బట్టి మంచిగా బ్లెండ్ చేసుకోవడమే, అంతే. మన ఫస్ట్ స్మూతీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నేను ముందే సబ్జా గింజలు కొన్ని వాటర్లో నానబెట్టాను, అవి పైన వేసుకుంటున్నా, సమ్మర్ కాబట్టి కొంచెం కూల్గా ఉంటుందని. అంతే, మన ఫస్ట్ స్మూతీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది నా ఫేవరెట్ రెసిపీ. దీనికోసం కొన్ని బాదం అలానే కొన్ని జీడిపప్పు వేస్తున్నాను. బాదం పీల్ తీసేసా అండ్ కొన్ని డేట్స్ ముందే నానపెట్టినవి. డేట్స్ నానపెడితే ఏంటంటే మంచిగా బ్లెండ్ అవుతాయి. ఇప్పుడు ఇందులో హాఫ్ స్లైస్ మ్యాంగో అయితే వేసేస్తున్నా, పీల్ తీసేసి, అండ్ ఒక బనానా వేసాను. మీకు కావాలంటే ఇందులో కొంచెం హనీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మంచిగా బ్లెండ్ చేసుకుందాం. ఇది మనం బ్లెండర్ లేకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఈ స్మూతీస్ అన్నీ. సో ఇక్కడ చూసారా మొత్తం మూతకే అంటేసింది, బట్ ఏం పర్లేదు. మనం ఈ రాగి పిండి వేసిన తర్వాత కొంచెం వాటర్ వేస్తాను నేను ఇందులో. ఇప్పుడు మళ్ళీ బ్లెండ్ చేస్తే అది మొత్తం మంచిగా మిక్స్ అయిపోద్ది. ఇదైతే నా ఫేవరెట్ స్మూతీ. ఇందులో నేను మ్యాంగో, బనానా 2 యూస్ చేశాను. ఈ స్మూతీస్ అన్నీ కూడా ఇలా డైరెక్ట్గా తాగేయచ్చు, బట్ నేను ఏంటంటే వీడియో తీస్తున్నా, ప్లస్ కొంచెం బాగుంటుంది చూడడానికి అని చెప్పి కొన్ని సబ్జా గింజలు వాటర్లో నానబెట్టాను అనమాట, అవి వేసి దాని మీద స్మూతీ వేస్తున్నా. ఇప్పుడు దీనిపైన కొన్ని మ్యాంగో పీసెస్ అండ్ క్యాష్యూ పీసెస్ వేస్తే ఏంటంటే చూడడానికి బాగుంటుంది అండ్ మనం తాగుతున్నప్పుడు కూడా నోటికి అవి తగులుతూ బాగుంటుంది అనమాట. అందుకే ఇది నా ఫేవరెట్ స్మూతీ నేను ఇప్పటి వరకు చేసిన వాటి అన్నిటిలోకి. లెట్స్ గో టు రెసిపీ నెంబర్ 3. ఈ రెసిపీలో నేను జస్ట్ మ్యాంగో మట్టుకే యూస్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే బాదం వేసేస్తున్నా, పీల్ ఉంచే వేసేస్తున్నాను. అండ్ ఇందులో నానబెట్టిన ఓట్స్, ఒక 30 మినిట్స్ ఓట్స్ నానబెట్టాను, ఆ వాటర్తో సహా వేసేస్తున్నా. అండ్ డేట్స్ అండ్ మ్యాంగో వేస్తున్నాను. ఓట్స్, రాగి మొత్తం చప్పగా ఉంటుంది కాబట్టి ఇందులో నేను కొంచెం హనీ కూడా వేస్తాను. బట్ ఫస్ట్ అయితే దీని ముందు బ్లెండ్ చేసేసుకుందాము. ఇది బ్లెండ్ చేసిన తర్వాత అప్పుడు దీంట్లో కొంచెం హనీ అండ్ రాగి మిక్స్ వేసాను. హనీ ముందు కూడా వేయచ్చు, బట్ నేను ఫస్ట్ మర్చిపోయాను అనమాట, అందుకని చెప్పి తర్వాత హనీ వేసి, అండ్ మనం రాగి పిండి కాచుకున్నాం కదా అది కూడా చల్లగా అయిపోయింది, అది ట్రాన్స్ఫర్ చేసుకొని మనకి స్మూతీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవడమే. కాచి చల్లార్చిన మిల్క్ కూడా వేసుకోవచ్చు, బట్ నాకు ఈ స్మూతీస్లో మిల్క్ నచ్చదు. అంతే, ఇది మంచిగా బ్లెండ్ చేసేసుకొని గ్లాసెస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఈ స్మూతీస్ అన్నీ ఇలా డైరెక్ట్గానే తీసుకోవచ్చు, లేకపోతే ఇందులో మనకి నచ్చిన నట్స్, సీడ్స్, ఫ్రూట్స్ అలా ఏమన్నా వేసుకొని కూడా తీసుకోవచ్చు. నేను కొన్నిసార్లు ఇందులో పొమగ్రానేట్ సీడ్స్ కూడా వేస్తాను అనమాట, బాగుంటుంది తాగుతున్నప్పుడు నోటికి తగులుతూ. అంతే, మన 3 స్మూతీ రెసిపీస్ అయితే చూపించేశాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.